వీడియోస్‌కి వాయిస్ ఇస్తే ఫాస్ట్‌గా గ్రో అవుతుందా? లేక మ్యూజిక్ ఇస్తే ఫాస్ట్‌గా గ్రో అవుతుందా? ఒక మంచి క్వెషన్ ఇది యాక్చువల్‌గా. ఎందుకంటే ఎక్కువ మంది మ్యూజిక్స్ వాడుతా ఉంటారు కదా! అండ్ మ్యూజిక్ వాడితే వ్యూస్ వస్తాయి, ఛానల్ బాగా గ్రో అయిపోతది అనేసి అనుకుంటారు జనరల్‌గా. సో, దీని గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇందులో కొంతమంది ముందు వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత మ్యూజిక్ ఇస్తున్నారు. అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను ఈ వీడియోలో. సో, ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. ఖచ్చితంగా చూడండి వీడియోని. ఇందులో 2 రకాలు ఎలా ఉన్నాయో, ఏది మ్యూజిక్ ఇస్తే గ్రోతును, వాయిస్ ఇస్తే గ్రోత్ 2 రకాలు ఎట్లా ఉన్నాయి, గ్రోత్‌లో కూడా 2 రకాలున్నాయి. అసలు ఫస్ట్ థింగ్ మ్యూజిక్ అనేది అన్ని రకాల వీడియోస్‌కి వాడకూడదు. ఇప్పుడు మ్యూజిక్ ఇవ్వగలిగిన వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటికి కంపల్సరీ మ్యూజిక్కే ఇవ్వాలి. వాటికేమి ఇప్పుడు డాన్స్ ఏస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వలేం కదా! సో, వాటికి కంపల్సరీ మ్యూజిక్కే ఇవ్వాలి. సో, డాన్స్ వీడియోస్‌కి యూజ్ దిస్ సౌండ్ ద్వారా సౌండ్ యూజ్ చేయొచ్చు, షార్ట్స్ మ్యూజిక్. అలాంటి కంటెంట్ గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ. వ్లాగ్స్ కంటెంటో, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన కంటెంట్ కుకింగ్ గానివ్వండి, క్రాఫ్ట్స్ గానివ్వండి, వ్లాగ్స్ గానివ్వండి, ఇంకా వేరే ఏదైనా మీరు ట్రావెల్ వ్లాగ్స్ కానివ్వండి, మీరు ఏదైతే షూట్ చేస్తారో ఈవెన్ గేమ్స్ అయినా కూడా మీరు ఏదైతే షూట్ చేస్తారో వాటికి కంపల్సరీ కొన్నిటికి బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ ఉండాలి. సో, అలాంటి వీడియోస్‌కి ఇవ్వకూడదు అసలు మ్యూజిక్. మనం ఓన్‌గా క్రియేట్ చేసే వీడియోస్ అంటే మనం ఓన్‌గా షూట్ చేసే వీడియోస్ షార్ట్స్‌లో కానివ్వండి, లాంగ్ వీడియోస్‌లో కానివ్వండి, ఎప్పుడైనా సరే వాయిస్ ఓవరే ఇవ్వాలి. వాయిస్ ఇస్తే మీకు వ్యూస్ రావు. ఎందుకు రావు అంటే మీ వాయిస్ ఇంకా అలవాటు అవ్వల. ఆడియన్స్‌కి అలవాటు అవ్వలేదు, అల్గోరిథంకి కూడా అలవాటు అవ్వలేదు. ఆడియన్స్‌కి, అల్గోరిథంకి అలవాటు చేయాలి మీరు. అదొకటి. అండ్ ఇంకోటి మ్యూజిక్ ఇచ్చారనుకోండి, మ్యూజిక్ వల్ల మీకు వ్యూస్ వస్తాయి. ఎందుకంటే అది ట్రెండింగ్‌లో ఉన్న మ్యూజిక్ అయితే గనక ట్రెండింగ్‌లో ఉన్న మ్యూజిక్ అవ్వడం వల్ల మీ వీడియోని కూడా పుష్ చేస్తది. కానీ ఇక్కడ ఏమవుతదంటే అలా మ్యూజిక్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని లాంగ్వేజెస్‌లో మ్యూజిక్ వాడేస్తున్నాం జనరల్‌గా మనం. సో, అన్ని లాంగ్వేజెస్‌లో మ్యూజిక్ వాడేటప్పుడు ఏమవుతదంటే అందరికీ రికమెండ్ చేస్తది. ఆ సాంగ్ ఎవరైతే చూసారో అందరికీ రికమెండ్ చేస్తది. అది చేసిన తర్వాత సో, వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకున్నా గానీ మనకేం ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనయి వేరే వీడియోస్ అన్ని తెలుగులో వాయిస్ ఓవర్‌లు ఉంటాయి గదా! సో, అదే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వీడియో వైరల్ అయిందనుకోండి, తెలుగు ఆడియన్స్‌కి మాత్రమే రీచ్ అవుద్ది. సో, అప్పుడు ఏమవుతది, తెలుగు ఆడియన్స్ అందరికీ మీ ఆ వీడియో రీచ్ అయినట్టు అవుతుంది. మీకు అర్థమైంది కదా డిఫరెన్స్ రెండిటికి? ఇది మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తేనే మీకు అర్థమవుతది. మ్యూజిక్ ఇస్తే ఏంటంటే అప్పటికప్పుడే వ్యూస్. ట్రెండింగ్‌లో ఉన్నంత వరకే వ్యూస్. అదే వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోండి, మీ వేరే వీడియోస్‌కి ఏదన్నా వ్యూస్ వచ్చినా కూడా ఈ వీడియోస్ కూడా రీచ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ అల్గోరిథంకి నోట్ అవుతది ఆ వాయిస్ ఓవర్ అనేది. ఎందుకంటే ఎక్కువ రీచ్ వస్తుంది కదా వీడియోకి. సో, వేరే వీడియోస్ కూడా రికమెండ్ అవుతాయి. ఇది నేను నా ఛానల్‌లో అబ్జర్వ్ చేశాను, నా ఫస్ట్ ఛానల్‌లో. ఎందుకంటే నేను షార్ట్స్ పెట్టాను చాలా ఎక్కువగా. అసలు మ్యూజిక్ వాడను, వాయిస్ ఓవరే ఇస్తాను. ఏదన్నా వీడియో వైరల్ అయిందనుకోండి షార్ట్స్‌లో, వేరే షార్ట్స్‌కి కూడా వ్యూస్ వస్తాయి. అసలు కదలని షార్ట్స్‌కి కూడా వ్యూస్ వస్తాయన్నమాట వాయిస్ ఓవర్ ఇచ్చిన వాటిలకి. అది. సో, ఎప్పుడైనా వాయిస్‌కి అంత పవర్ ఉంటది. జనరల్‌గా ఏంటంటే వ్యూస్ రావట్లేదని చెప్పేసి మ్యూజిక్ పెడితే వ్యూస్ వస్తున్నాయని వ్యూస్ బావుంటాయి చూసుకోవడానికి. గ్రాఫ్ కూడా బావుంటదనమాట చూసుకోవడానికి. మనమేదో ఆ సాటిస్ఫాక్షన్ కోసం పెడతామే గానీ, మీరు లాంగ్ రన్‌లో తీసుకుంటే ఛానల్‌ని ఎప్పుడైనా వాయిస్ ఓవరే బెనిఫిట్ ఛానల్‌కి. ఇప్పుడు ఈ ఛానల్‌లో తీసుకుంటే నా మోస్ట్ పాపులర్ వీడియోస్, లాంగ్ వీడియోస్‌లో ఏవైతే ఉన్నాయో నేను పెట్టిన రోజు 30, 40 వ్యూస్ కూడా వచ్చిన వీడియోస్ లేవసల. అంటే 100 వ్యూస్ కూడా దాటల పెట్టిన రోజు. స్టార్టింగ్‌లో పెట్టానో, మధ్యలో పెట్టానో అయినా సరే వ్యూస్ లేవు ఆ రోజు. బట్ ఇప్పుడు అవి మోస్ట్ పాపులర్ వీడియోస్‌లో ఉన్నాయి. ఎందుకంటే అందులో నిజంగా మ్యాటర్ ఉంది కాబట్టి. సో, ఆ విధంగా మనం ఎప్పుడైనా సరే వ్యూస్ రావట్లేదు అని అనుకోకూడదు. నేను ఎప్పుడు చాలా సార్లు చెప్పాను ఈ మాట. వ్యూస్ రావట్లేదు అని అనుకోకుండా మనం చేసే పని మనం కరెక్ట్‌గా చేసుకుంటా వెళ్తే అన్నిటికీ అవే వ్యూస్ వస్తాయి. నేను మంచి వీడియో చేసి నేను కూడా అనుకుంటాను మంచి వీడియో చేసి పెట్టాను వ్యూస్ రాలేదని అనిపిస్తది. కానీ ఆ వీడియోకే తర్వాత వ్యూస్ వస్తాయి. ఎందుకంటే అది మంచి వీడియో కాబట్టి. సో, మనం మంచి వీడియో పెట్టాము అంటే ఖచ్చితంగా రికమెండ్ అవుద్ది యూట్యూబ్‌లో. ఎక్కువ టైం వాచ్ చేస్తారు. ఎక్కువ టైం వాచ్ చేస్తే ఆటోమేటిక్‌గా రికమెండేషన్స్ కూడా ఎక్కువే ఉంటాయి కదా! అలా మనం ఎప్పుడైనా సరే ఎంగేజింగ్ కంటెంట్ మొత్తం వాయిస్ ఓవర్ ఉంటేనే ఇదొకటి. వీడియోలో ఎంగేజ్ అవ్వాలంటే మొత్తం వాయిస్ ఓవర్ ఉంటేనే ఎంగేజ్ అవుతారు ఆడియన్స్ మ్యూజిక్ కంటే కూడా. ఎందుకంటే మనం ఏం చెప్తున్నామో ఆ వీడియోలో చూపిస్తే ఏం చెప్తున్నాం అనేది వాళ్ళకి ఉంటది కాబట్టి ఆ యాంగ్జైటీ అనేది చూస్తారు ఖచ్చితంగా. మనం చెప్పే విధానం నచ్చినా చూడొచ్చు, లేదంటే మన వాయిస్ నచ్చినా చూడొచ్చు. అలా రకరకాలు ఉంటాయన్నమాట. సో, మీరు వ్యూస్ వచ్చినా రాపోయినా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా వెళ్తే ఈ మధ్య నేను ఒక కామెంట్ చూసాను. మీరు ఎప్పుడైతే ఆవిడకేదో నేను ఛానల్ చెక్ చేసి చెప్పానట. మ్యూజిక్ తీసేయండి, ఇలాంటి వీడియోస్‌కి కూడా ఇది పెట్టండి అనేసి. ఆవిడ మెసేజ్ చేశారనమాట. కామెంట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాదు, యూట్యూబ్‌లోనే కామెంట్ రాశారు. మీరు చెప్పిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నాకు వ్యూస్ పెరిగినాయి అనేసి చెప్తున్నారు. సో, అట్లా
పెరుగుతాయి కంపల్సరీ. అది మనకు టైం రావాలంతే. ఇప్పుడు ఆవిడకైనా ఇమీడియట్‌గా ఏమి వచ్చేసేయలా. టైం పట్టింది. కానీ అది ఎవరికి వాళ్ళకే తెలియాలంతే. ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటేనే తెలుస్తది వాళ్ళ ఛానెల్‌లో. పక్కనోళ్ళ వీడియోస్ చూసేసి వాళ్ళకి అన్ని వ్యూస్ వచ్చేస్తున్నాయి, ఇన్ని వ్యూస్ వచ్చేస్తున్నాయి, మనకు రావట్లేదు అనుకుంటే ఏం ఉపయోగం లేదు మళ్ళీ. మన కంటెంట్ పైన, మన వీడియో పైన, మన ఛానల్ పైన మన కాన్సంట్రేషన్ పెట్టుకోవాలి అంతే. పక్కనోళ్ళ సంగతి అనవసరం. అండ్ ఎక్కువ మంది పెద్ద ఛానల్స్ వాళ్ళే మ్యూజిక్ పెడుతున్నారు, మనం ఎందుకు పెట్టకూడదని పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్‌గా ఒకటొచ్చింది, మీరు చూసారో లేదో, నన్ను కామెంట్స్‌లో కనీసం వారానికి 2, 3 అన్నా అడుగుతారు ఈ క్వెషన్. ఏంటి అంటే, షార్ట్స్‌లో మ్యూజిక్ పెడుతున్నారు ఎక్కువ మంది, అది ఎలా పెడుతున్నారు? ముందు కొంచెం వాల్యూమ్ లోగా ఉంటుంది వాళ్ళు మాట్లాడినంతసేపు, తర్వాత హై వాల్యూమ్ వస్తుంది. అది ఎలా పెట్టాలి అని చాలామంది అడిగారు. అది మనకి యూట్యూబ్లో సపరేట్ ఫీచర్ ఏమీ లేదు, వాళ్ళు ఎడిటింగ్లోనే పెడుతున్నారు. ఎడిటింగ్లో పెట్టకూడదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎడిటింగ్లో పెడితే కనుక అలా పెట్టిన వీడియోస్కి, ఎక్కువ వీడియోస్కి వాళ్ళ లోగో వస్తుంది. సాంగ్ యూస్ చేసినప్పుడు వాళ్ళ లోగో రాకూడదు. అది ఖచ్చితంగా ఛానల్కి ప్రాబ్లమే. ఇప్పుడు పెద్ద ఛానల్స్ వాళ్ళు ఒకటి, చిన్న ఛానల్స్ ఒకటి కాదు, యూట్యూబ్కి ఎవరైనా ఒకటే. వాళ్ళ ఛానల్స్కి కూడా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏదో ఒక టెక్ ఛానల్ని కాంటాక్ట్ అయ్యి ఇష్యూ రిజాల్వ్ చేసేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ప్రాబ్లం వచ్చే వరకు వాళ్ళకి తెలియదు అది ప్రాబ్లం అని కూడా. అదేం తప్పు పడతాం కాదు అక్కడ వాళ్ళని. ప్రాబ్లం అవుద్దని తెలియదు. వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా పెట్టుకోవడం అనమాట. వాళ్ళని చూసి ఇంకొకళ్ళు పెడతాం ఇలా. సో ఏదైనా సరే మనం యూట్యూబ్ ఇచ్చిన రూల్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు యూజ్ దిస్ సౌండ్ అని ఎందుకు ఇచ్చింది మనకి? సాంగ్ అక్కడి నుంచి యూజ్ చేసుకోమనే కదా ఇచ్చింది. మళ్ళీ మనం ఎడిటింగ్లో పెట్టుకుంటే ఇప్పుడు మనకి గ్రీన్ స్క్రీన్ మానిటైజేషన్ అవ్వకపోవడానికి ఎన్ని రీజన్స్ అవే. గ్రీన్ స్క్రీన్ ఒకటిను, ఇంకోటి నేను ఒక కొత్త అప్డేట్ చెప్పాను కదా మీకు, లాంగ్ వీడియోస్లో పెట్టిన షార్ట్స్లో పెట్టకూడదు అనేసి. అది ఎందుకు వచ్చిందంటే, రీమిక్స్ అనే ఆప్షన్ ఉంది మనకి. అంటే మన వీడియోస్ని మనం రీమిక్స్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఉండగా మళ్ళీ మనం కట్ చేసి పెట్టడంలో ఏం అర్థం లేదు. అందుకు ఆ అప్డేట్ తీసుకొచ్చిందనమాట. సో ఆ విధంగా మీరు మ్యూజిక్ అనేది యూజ్ దిస్ సౌండ్ ద్వారానే పెట్టాలి. పెద్ద ఛానల్స్ వాళ్ళు పెట్టారని మీరు పెట్టొద్దు. వేరే వాళ్ళ లోగో రావాలి. మీరు యూజ్ దిస్ సౌండ్ ద్వారా సౌండ్ యూజ్ చేస్తే వేరే లోగో రావాలి, మీ లోగో రాకూడదు. సో అది ఎప్పుడు వస్తుంది, మీ లోగో ఎప్పుడు వస్తుంది? మీరు ఎడిటింగ్లో పెడితేనే వస్తుంది. అండ్ కొన్నిసార్లు వాళ్ళు అలా వచ్చిన సాంగ్స్కి కూడా ఏది ముందంతా వాళ్ళ వాయిస్ వినిపిస్తూ వాల్యూమ్ తక్కువలో ఉండి తర్వాత సాంగ్ పెట్టేది కూడా కొన్నిటికి వేరే సౌండ్ వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా అయిపోతుంది. వేరే లోగోకి ఆటోమేటిక్గా మారిపోవడమే అది. సో వాటికి కొన్ని సాంగ్స్కి అట్లా ఉంది, కొన్ని సాంగ్స్కి ఇట్లా ఉంది. సో మీరు మాత్రం ఎడిటింగ్లో అసలు పెట్టొద్దు, యూజ్ దిస్ సౌండ్ ద్వారానే పెట్టండి. ఈ డౌట్ అయితే అడగరనేసి అనుకుంటున్నాను నేనైతే. సో మీరు ఎప్పుడు కూడా, ఇది ఎలా ఉంటుందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. మొన్న ఒక ఛానల్కి మానిటైజేషన్కి అప్లై చేస్తే వాళ్ళకి రీయూజ్డ్ వచ్చింది. మొత్తం ఒరిజినల్ కంటెంట్, మొత్తం ఓన్ కంటెంట్ రీయూజ్డ్ వచ్చింది. ఎందుకు వచ్చింది రీయూజ్డ్? అన్నీ ఎడిటింగ్లో పెట్టారు మ్యూజిక్స్, దానివల్లే వచ్చింది. మళ్ళీ ఆవిడ ఈ అప్డేట్ రాకముందు నుంచే ఛానల్ పెట్టారు. లాంగ్ వీడియోస్, షార్ట్సే పెట్టుకున్నారు ఆవిడ. అన్నీ కాదు, కొన్ని చాలా వరకు ఎడిటింగ్లో పెట్టారు మ్యూజిక్స్. కామెడీ డైలాగ్స్ ఉంటాయి కదా, అవి సాంగ్స్ ఇవన్నీ కూడా ఎడిటింగ్లో పెట్టారు. కొన్నేమో ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసి పెట్టారు. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టడం అంటే ఎడిటింగ్లో పెట్టినట్టే సౌండ్. ఎందుకంటే మీరు ఇక్కడ యూజ్ దిస్ సౌండ్ ద్వారా అప్లోడ్ చేయాలి కదా వీడియోని. సో అది డిఫరెన్స్ అనమాట. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మొత్తం ఈ టాపిక్ గురించి. ఇంకా ఈ విషయంలో అయితే ఎవరు డౌట్స్ అడగరనే అనుకుంటున్నాను. వీటిల్లో మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి. అండ్ మన ఈ టాపిక్ వచ్చేసరికి వాయిస్ ఓవర్ ఉంటేనే మీకు లాంగ్ రన్లో ఛానల్ రన్ చేయాలి అంటే వాయిస్ ఓవరే ఉండాలి. వాయిస్ ఉంటేనే మంచి గ్రోత్ ఉంటుంది ఛానల్.